ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయి బాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే శనిగల కథ. ఇప్పుడు ఈ కథలో తప్పు చేయకుండా ఎలా ఉండవచ్చో నేర్పిస్తున్నారు. ఇంతటి చక్కని విషయాన్ని హాస్య రూపంలో మొదలుపెట్టి అందరి మనస్సులని ఉల్లాసపరిచి తర్వాత తాను చెప్పదలుచుకున్నది చెప్పారు. షిరిడీలో ప్రతి ఆదివారము సంత జరిగేది. ఒకరోజు ఆదివారం నాడు ఏమన్ పంతు మసీదులో బాబా పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు. అప్పుడు మసీదులోని శ్యాము వాళ్ళందరూ ఉన్నారు. శ్యాము ఏమన్ పంతుతో నవ్వుతూ, నీ కోటుకు శనగ గింజన్నట్లు ఉన్నాయని అంటూ కోటును కదలపగా కొన్ని శనగ గింజలు పడ్డాయి. ఇది చూసిన అందరూ ఆశ్చర్యపడ్డారు. వెంటనే బాబా ఇతనికి తానొక్కడే తినే అలవాటుంది, ఇవాళ సంత కదా, అక్కడ ఈ శనగలు తిని వచ్చారు అన్నారు. వెంటనే ఏమండు పంతు షిరిడీలో సంతను తాను ఇప్పటి వరకు చూడలేదని, ఇవాళ కూడా తాను అక్కడికి వెళ్ళలేదని చెప్పు. అసలు తనకు ఎవరికైనా పెట్టకుండా తినే అలవాటు లేదని, తాను శనగలు తినలేదని చెప్పాడు. అప్పుడు బాబా, ఎవరు దగ్గర లేకపోతే ఏం చేస్తావు, నువ్వు తినే ముందు అంది నాకు అర్పించి తింటున్నావు అని అడిగాడు. ఈ శనిగల కథ వ్యవహారం వల్ల అందరూ నవ్వుతుండగా బాబా అప్పుడు ఇందులోని యథార్థాన్ని వివరించారు. అదేమిటంటే, తినే ముందు బాబాకు అర్పించడం అంటే ఇది భోజనానికి మాత్రమే సంబంధించినది కాదు, మనస్సుకు సంబంధించింది కూడా. మనము ఏ ఆలోచనలైనా అది మంచి కానీ చెడు కానీ మొదట భగవంతునికి అర్పించాలి. ఈ ఒక్క అలవాటును మనము నిజంగా అభ్యసిస్తే మనసులోని చెడు మొత్తం తొలగిపోయి కేవలం మంచి మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే మనం ఏది సమర్పించాలన్నా మంచి వాటినే సమర్పిస్తాము. అంటే ఒక పండును భగవంతుడికి ఇవ్వాలనుకుంటే ఒక మంచి పండును చూసి పెడతాము, కానీ కుళ్ళిపోయిన వాటిని కాదు కదా. అలాగే మన ఆలోచన విధానానికి వస్తే మనము ప్రతి ఆలోచన భగవంతునికి చెప్పాలి. అలాంటప్పుడు మనకెవరినైనా కొట్టాలనిపిస్తే అది తప్పు అని తెలిసి మనం దేవుని ముందుకు వెళ్ళి మనం కొట్టాలనుకుంటున్నామని చెప్పలేం కదా. అందుకని మనం కొట్టే ఆలోచనను మానుకోవలసి వస్తుంది. ఈ రకంగా ప్రతి విషయాన్ని అభ్యసిస్తూ పోతే కోపము, అసూయ, కోరిక, లోభము లాంటి అన్ని వక్ర ఆలోచనలు మన మనసు నుంచి పోయి కేవలము మంచి ఆలోచనలు మాత్రమే మిగులుతుంది. బాబా ఉద్దేశము. ఇంతటి గొప్ప విషయాన్ని బాబా చాలా తేలిగ్గా సూక్ష్మంగా అర్థమయ్యేలా చెప్పారు. మన ముందు వెనక సాయి ఉండి గమనిస్తున్నారన్న భావన ఉంటే ఎవరిని మోసం చేయలేరు. ఓం సాయిరామ్.